సిటిజన్‌షిప్ ఉన్నా కూడా క్యాన్సెల్ చేస్తున్నారండి. అమెరికాలో గురుమీత్ సింగ్ న్యూయార్క్‌లో ఉంటాడు. ఇతనికి సిటిజన్‌షిప్ 11లో వచ్చింది. 2011లో. ఇప్పుడు అతని సిటిజన్‌షిప్ క్యాన్సెల్‌కి 99% అవకాశాలు ఉన్నాయి. సో, మరి ఎందుకు క్యాన్సెల్ చేశారు? దీనివల్ల ఎవరు ఎంతమంది అప్రమత్తంగా ఉండాలో మీరు దయచేసి ఈ వీడియో వినండి. అయితే వీడు చేసినటువంటి దుర్మార్గమైన పనికి చెప్పే ముందు నేను ఒక చిన్న విషయం షేర్ చేస్తాను. 2017 నుంచి 25 వరకు 120 మంది సిటిజన్‌షిప్‌ని క్యాన్సెల్ చేశారు. ఏది 24 ఎండ్ వరకు. అయితే ఈ 2025 మొదటి నుంచి ఇప్పటి వరకు 200 కేసులు, అంటే ఇప్పుడు ఐస్, యూఎస్‌సీఎస్ వాళ్ళు బాగా అటాక్ చేస్తున్నారు కదండీ. నేర చరిత్ర ఎవరికైతే ఉందో వాళ్ళని సిటిజన్‌షిప్ కూడా క్యాన్సెల్ చేస్తున్నారు. అయితే ఈ 1 ఇయర్‌లోనే ఎంతమంది 200 మంది దాకా సిటిజన్‌షిప్ క్యాన్సెల్ చేస్తున్నారంటే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళకు చాలా డిఫికల్ట్ ప్రాసెస్. ఎందుకంటే సిటిజన్‌షిప్ వచ్చింది కదా! దాన్ని ఇప్పుడు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళను ఇక్కడే శిక్షేస్తారు ఏదైనా తప్పు చేస్తే. కానీ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ న్యాచురల్ అయినటువంటి సిటిజన్స్‌ని వాడు నేరం చేస్తే కనుక అతని సిటిజన్‌షిప్‌ని క్యాన్సెల్ చేసి వాళ్ళ దేశానికి పంపిస్తుంటారన్నట్టు. ఇప్పుడు రీసెంట్‌గా అటాక్‌లు బాగా జరగటం వల్ల ఈ నిర్ణయాలు తీసుకున్నారన్నట్టు. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ జనరల్ పావ్ బండి కూడా దీనిపైన చాలా సీరియస్‌గా ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు కూడా ఆమె ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేసింది. ఇప్పుడు ఒక నేర చరిత్ర కొంత ఇంటెన్సివ్ ఉంటదండి. దానికి గనక మించిపోతే అసలుకు సిటిజన్‌షిప్ ఉన్నా సరే క్యాన్సెల్ చేసి వాళ్ళ దేశానికి పంపించేసేయండి. శిక్ష వేసి మరి పంపించేయడనేసేసి కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి. ఓకే. సో, ఈ రకంగా ఈ గురుమీత్ సింగ్ కూడా 2011లో అతనికి సిటిజన్‌షిప్ వచ్చేసింది. అప్పటినుంచి వాడు టాక్సీ నడుపుకుంటున్నాడు. మామూలుగా టాక్సీలు నడుపుకునే వాళ్ళలో ఎక్కువగా సింగులు ఎక్కువ కనిపిస్తుంటారు నాకైతే. నేను ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పుడు గానీ, ట్రైన్ స్టేషన్‌లో దిగినప్పుడు గానీ, నాకు ఎక్కువగా వీళ్ళు కనిపిస్తుంటారు. అంటే బ్రదరు కోసం వచ్చారనుకోండి. వీళ్ళు ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు నాకు కూడా ఒక డ్రైవరు ఎదురయ్యాడు. మేము ఇల్లు కొనేటప్పుడు మేము అపార్ట్మెంట్ నుంచి ఆ ఇంటికి వెళ్ళి మరమ్మతులు అవన్నీ ఇన్ని చేయించినప్పుడల్లా మేము టాక్సీ తీసుకునేవాళ్ళం. అప్పుడు ఊబరు సరిగ్గా లేదనుకుంటాను. సో, అతన్ని మేము నంబర్ తీసుకొని అతను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేవాడు. బాగానే పర్వాలేదు. చాలా మంచివాడు అసలకు. కానీ అందరూ అలా ఉండరు గదా! సో, ఈ గురుమిత్ సింగ్ ఏం చేశాడంటే, ఆ అమ్మాయిని ఒకరోజు న్యూయార్క్ స్టేషన్‌లో ఆవిడ వెయిట్ చేస్తూ ఉంటే, ఆమె టాక్సీ ఇతన్ని బుక్ చేసుకుంది. తీసుకెళ్తున్నాడు వాళ్ళింటికి. ఈ అమ్మాయి బాగా నిద్రపోయింది. సో, వీడేం చేశాడు, వెళ్తూ వెళ్తూ ఆ యొక్క డైరెక్షన్స్ మార్చేసేసి కొన్ని లేని ప్రదేశంలో, ఎవరు లేని ప్రదేశంలోకి తీసుకెళ్ళేసేసి ఆ అమ్మాయి మీద పడుకున్నాడు. ఈ అమ్మాయి కళ్ళు తెరిచి చూసేసరికి ఆ అమ్మాయి పైన వీడున్నాడు. ఆ అమ్మాయి నోరు వీడు గట్టిగా పట్టేశాడు. అందులో ఒక చేతితో కత్తితో మెడ మీద పెట్టాడు. ఈ అమ్మాయి భయపడిపోయింది. "నువ్వు గనక కదిలితే ఇప్పుడు నిన్ను చంపేస్తా" అనేసేసేసి సింగ్ బెదిరించాడు. అమ్మాయి ఇంకా రెసిస్ట్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే కత్తి మెడ పైన ఉంది. సో, అమ్మాయిని తర్వాత మానభంగం చేసేసాడండి. చేసేసేసి వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళేసేసేసి వివరం మొత్తం తల్లిదండ్రులకు ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇలా జరిగింది అనేసి చెప్తే, అప్పుడు వాళ్ళు, ఎందుకంటే అప్పుడు ఊబర్ ఉండుంటే ట్రాక్ చేసేవాళ్ళు. కానీ అప్పుడు ఊబర్ లేదు కదా! వాడు మామూలు జస్ట్ రెగ్యులర్ టాక్సీ పర్సన్. అప్పుడు ఎలాంటివి ఉంటాయంటే, ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే టాక్సీలన్నీ లైన్‌లో ఉంటాయి. అప్పుడు మనం ఎక్కిన టాక్సీలో వాడు మీటర్ ఆన్ చేసి, సేమ్ మన ఆటో మీటర్ ఉంటది చూడండి, అట్లనే ఉంటుండేది. సో, ఇది 2014లో జరిగినటువంటి సంఘటన కాబట్టి బహుశా అతనికి ఊబర్ లేనట్టుంది ఆ సమయంలో. ఈ అమ్మాయిని మొత్తానికి ఆ విధంగా చేశాడు. మొత్తానికైతే వీళ్ళు దొరకబట్టారు అతన్ని. దొరకబట్టేసేసేసి అతని మీద కేసేసేసారు. వాడు ఒప్పుకున్నాడు. సో, ఇప్పుడు సిటిజన్ కాబట్టి అతని యొక్క సిటిజన్‌షిప్‌ని క్యాన్సెల్ చేసే అవకాశాలు 99% ఉన్నాయి. ఇక ఈ పావుబండి మాత్రం చాలా సీరియస్‌గా ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ జనరల్ పావుబండి వెరీ సీరియస్. అయితే మీకు సిటిజన్‌షిప్ ఇచ్చేది అనేది చాలా గౌరవంగా ఫీల్ కావాలి. కానీ ఎలాంటి నేర చరిత్ర ఉండి కూడా మీరు సిటిజన్‌షిప్ అప్లై చేసేటప్పుడు మీరు ఈ విషయాలు తెలియజేయకపోతే మీ సిటిజన్‌షిప్‌ని ఖచ్చితంగా క్యాన్సెల్ చేస్తాం. ఎలాంటి నేర చరిత్ర ఉన్నా సరే అనేసి. అయితే ఈ సిటిజన్‌షిప్ ఇచ్చే సమయంలో ఈ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కొన్ని నేరాలు, చిన్న చిన్న దొంగతనాలు గావచ్చు, మామూలు చిన్న చిన్న విషయాలు వాళ్ళు కన్సిడర్ చేసే అవకాశాలు ఉన్నాయి. బట్ నాట్ ష్యూర్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అసలే ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్‌గా ఉంది. సో, ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. సిటిజన్‌షిప్ కూడా అసలు ఇవ్వనే ఇవ్వరు.
అయితే ఇప్పుడు ఇంకో ప్రశ్న. ఇప్పుడేంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా మేము వేరే దేశంలో ఉండి ఈ దేశానికొచ్చాము. మా దేశంలో మేము చిన్న చిన్న నేరాలు చేశామంటే అవి కూడా కన్సిడర్‌లోకొస్తాయి. ఎందుకంటే వీళ్ళు మీకు సిటిజన్‌షిప్ ఇచ్చేటప్పుడే మీరు ఏ దేశం నుంచి వచ్చారో, ఆ దేశంలో ఏ నేర చరిత్ర ఉందని కూడా మొత్తం చెక్ చేస్తున్నారు. అదే కదండీ ఇప్పుడు ఈ సిటిజన్‌షిప్ సెరమనీస్ కూడా అయిపోయినాయి. మన బోస్టన్‌లో, సియాటిల్‌లో, మిన్నసోటాలో సిటిజన్‌షిప్ సెరమనీస్ అంటే గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత 5 ఇయర్స్ తర్వాత సిటిజన్‌షిప్ వస్తది కదా! ఆ సిటిజన్‌షిప్ సెరమనీస్ అనేవి ఉంటాయన్నట్టు. అవి కూడా క్యాన్సిల్ చేశాయి. ఇప్పుడు యూఎస్‌సిఎస్ వాళ్ళు, ఐస్ వాళ్ళు వీళ్ళందరూ ఏం నిర్ణయానికొచ్చారంటే, మేమందరం కూడా మీ యొక్క సోషల్ వెట్టింగ్ అనేది చేయాలి. అప్పుడే మేము మేక్ ష్యూర్ మీరు ఎలాంటి నేర చరిత్ర లేదని తెలుసుకున్న తర్వాతనే మేము సిటిజన్‌షిప్ మీ సెరమనీ మేము మళ్ళీ మొదలుపెడతాం. అప్పటి వరకు సిటిజన్‌షిప్ సెరమనీస్ మొత్తం కూడా క్యాన్సిల్ చేశారన్నట్టు. సో, ఆ రకంగా ఈ చాలా యూఎస్‌సిఎస్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు. అలాగే ఇప్పుడు గుర్‌మీత్ సింగ్ కూడా సిటిజన్‌షిప్ అయినప్పటికి కూడా ఈడు చేసినటువంటి నేరము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెను కిడ్నాప్ చేసినవి ఒకటి, కిడ్నాప్ చేయడం ఒక రకంగా అయిపోయింది. అమ్మాయి మీద ఈ మానభంగం చేయడం అనేది రెండో కేసు అయిపోయింది. సో, అతన్ని ఖచ్చితంగా 99% రివోక్ చేస్తారు సిటిజన్‌షిప్‌ని. ఇక తనని దేశంలో ఉంచుతారో, మరి దేశం నుంచి పారదోలుతారో మనకైతే తెలీదు గానీ, మొత్తానికైతే సిటిజన్‌షిప్ మాత్రం పడింది. దెబ్బ పడింది. సో, డిపార్ట్‌మెంట్ జస్టిస్ వాళ్ళు దీన్ని బాగా పునరాలోచిస్తారన్నట్టు. సిటిజన్‌షిప్ వచ్చిన తర్వాత వాడు చేసినటువంటి నేరం యొక్క ఇంటెన్సిటీని బట్టి అతనికి సిటిజన్‌షిప్ ఉంచాలా? తీసేయాలా? అనేదేసేసి నిర్ణయం తీసుకుంటారు డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు. సో, ఇప్పుడు చాలామంది విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు సిటిజన్‌షిప్ కోసం వెయిట్ చేస్తున్నారు. గ్రీన్ కార్డ్ వచ్చి 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా సిటిజన్‌షిప్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, ఎందుకంటే ఈ సోషల్ బెట్టింగ్ విపరీతంగా నడుస్తుంది కాబట్టి. సో, ఎలాంటి నేర చరిత్ర ఉన్నా సరే మాత్రం సిటిజన్‌షిప్ మాత్రం ఇంతకుముందుకు చాలామంది విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇవన్నీ గూడా బయట పెట్టలేదు. వాళ్ళకున్నటువంటి నేర చరిత్రను బయట పెట్టలేదు. ఆ రకంగా సిటిజన్‌షిప్ దక్కించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, ఇప్పుడు మాత్రం సిటిజన్‌షిప్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఏ దేశంలో ఉన్నారు? వాళ్ళ నేర చరిత్ర ఉందా? లేదా? మొత్తం గూడా పూర్తిగా సూపర్‌గా చెక్ చేస్తున్నారండి. సో, ఇది గురు గురుమీత్ సింగ్ యొక్క చరిత్ర. వాడు చేసిన పాపానికి ఇక నేనైతే ఇలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ దేశంలో ఉండకూడదనేసేసి నేనైతే గట్టిగా చెప్తాను. మీరేమంటారు ఫ్రెండ్స్? ఇలాంటి నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు అమ్మాయిల జోలికెళ్ళే వాళ్ళ యొక్క సిటిజన్‌షిప్ అవసరమా ఫ్రెండ్స్?